నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫామ్ తో రిటైర్ కావడం తన కల నెరవేరినట్లుగా భావిస్తున్నానని వ్యాఖ్య ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరిక. 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నానని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలియజేశారు. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు నా పదవీ విరమణ రోజు. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా అని ఆయన అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయని విధుల్లో చేరాలని తెలిపారు. ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానన్నారు. తన కుటుంబ సభ్యులు స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. యూనిఫామ్తో రిటైర్ కావడం తన కల నెరవేరినట్లుగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాడేపల్లి కేసులు సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఈసీ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ నిబంధనలు పాటిస్తామని తెలియజేశారు. గతానికి భిన్నంగా ఈసారి నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్లను అక్కడే స్వీకరించామని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునే సమయంలో అక్కడున్న గెస్టెడ్ అధికారి సంతకం చేశారని, సదరు అధికారి హోదాను సూచిస్తూ స్టాంపు వేయినప్పటికీ ఆ ఓటు సక్రమంగానే ఉన్నట్టుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. గెస్టెడ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే నిర్ధారణ చేసుకుంటామని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఓ రాజకీయ పార్టీ అనుమానం వ్యక్తం చేసిందని, గెస్టెడ్ అధికారి సంతకాన్ని కౌంటింగ్ కేంద్రంలో ఉన్న అధికారులు, సిబ్బందికి పంపుతామని, వారు ఆ సంతకాన్ని సరిపోల్చుకుని నిర్ధారణ చేసుకుంటారని వివరించారు.
పార్టీ అనుమానాలపై కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశానని, అక్కడి నుంచి వచ్చిన సూచనలతో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫలితాల అనంతరం ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని మీనా స్పష్టం చేశారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కౌంటింగ్ కేంద్రాలను మీనా పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్ లిఫ్టింగ్ క్రీడను జాతీయ అంతర్జాతీయ స్థాయికి చేరుకునే విధంగా కృషి చేయడమే తమ లక్ష్యమని ఫీడ్ జోన్ మాస్టర్ షేక్ సంధాని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మంగళగిరి పవర్ లిఫ్టింగ్ క్రీడకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళగిరి అంజుమన్ షాదీఖానా కమ్యూనిటీ హాల్లో 11వ ఆంధ్ర రాష్ట్ర సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ అండ్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పవర్ లిఫ్ట్ జిల్లా సెక్రటరీ షేక్ సంధాని మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలకు రాష్ట్రంలోని నలుమూలల నుండి మహిళా క్రీడాకారులు 125, యువకులు 275 మంది, 100 మంది అఫీషియల్స్, కోచెస్ పాల్గొన్నట్టు తెలియజేశారు. 3 రోజుల నుండి నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో యువకులు ఉత్సాహంగా తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. మంగళగిరిలో గత 25 సంవత్సరాల నుండి ఫిట్ జోన్ హెల్త్ క్లబ్ ద్వారా ఎంతో మంది యువకులకు శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ క్రీడ పాల్గొని ఎన్నో బహుమతులు గెలుపొందారని అన్నారు. పవర్ లిఫ్టింగ్ క్రీడను ఇంటర్నేషనల్ స్థాయికి చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలియజేశారు. జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కూడా మంగళగిరి ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజింగ్ చేస్తామని నేను చెప్తున్నాను. మంగళగిరి పవర్ లిఫ్టింగ్కి చాలా ప్రసిద్ధమైంది. మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ గత 25 సంవత్సరాల నుంచి ఎంతోమంది వందల సంఖ్యలో నేను తయారు చేశాను. మంగళగిరిలో సంధాని పవర్ లిఫ్టింగ్ అకాడమీ, పవర్ లిఫ్టింగ్ అకాడమీకి ఒక అకాడమీ పెట్టాను. ఫిట్నెస్కి ఏమో ఫిట్ జోన్ అనే జిమ్ను కూడా నడుపుతున్నాను. మరి ఎంతోమంది తయారు చేశాను. మన మంగళగిరి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు కూడా ఎన్నో మనం సాధించాము. కాబట్టి మన గేమ్ గురించి మన మంగళగిరికి కూడా, మన జిల్లాకు కానీ, మన రాష్ట్రానికి కానీ అన్ని రంగాల్లో మన గేమ్ ముందుకుండాలని, మన మంగళగిరి ముందుండాలని, మంగళగిరి నేను ఏదో చేయాలని, మంగళగిరి పేరు ప్రపంచ స్థాయిలో నేను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ గేమ్ని నేను ఎన్నుకొని గత 25 సంవత్సరాల నుంచి ఈ పవర్ లిఫ్టింగ్ చేపిస్తున్నాను. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 3వ రోజు. ఈ ఛాంపియన్షిప్కి మనం రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ కాబట్టి మన రాష్ట్రం నుంచి 23 జిల్లాల నుంచి సుమారుగా 400 నుంచి 500 మంది రావడం జరిగింది. ఈ 500 మందిలో 400 మంది క్రీడాకారులు, 100 మంది అఫీషియల్స్ అండ్ కోచెస్. ఈ 400 మంది క్రీడాకారుల్లో కనీసం 125 మంది మహిళలు, 275 మంది క్రీడాకారులు, యువకులు. వీళ్ళు మొత్తం ఈ 3 రోజులు మంగళగిరి ఈద్గా షాదీఖానాలో జరిగే ఈ స్టేట్ ఛాంపియన్షిప్లో పాల్గొని వివిధ విభాగాల్లో వాళ్ళు పథకాలు సాధించారు. వారు మరి అన్ని జిల్లాలకు సంబంధించిన వారు ఉన్నారు. మరి వీరంతా ఈరోజు చివరి రోజు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. మొదటి రోజు 29వ తారీఖు సాయంత్రం ఓపెనింగ్ సెరమనీ జరిగింది. దానికి మన ఎమ్మెల్సీ గారు మురహమంతరావు గారు, గంజి చిరంజీవి గారు, మన వేమారెడ్డి గారు, తదితర నాయకులు వచ్చారు. మరి ఈరోజు సాయంత్రం మన మంగళగిరి టీడీపీకి సంబంధించిన నాయకులు, క్రీడా స్పోర్ట్స్ అధికారులు వీళ్ళంతా వస్తున్నారు. మరి ఈ 3 రోజులు జరిగిన ఈ పోటీలకి మన రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి కోచ్కి, అఫీషియల్ జిల్లా అధికారులకు, అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధికారులకు, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనను ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఏజెంట్ల సమావేశంలో ఎన్నికల పరివర్తన నియమావళిని ఉల్లంఘించి కౌంటింగ్ ప్రక్రియను భంగం కలిగించేలా సజ్జల మాట్లాడారని ఆయన మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డిపై వెంటనే క్రిమినల్ బెదిరింపు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల చట్టాలను ధిక్కరించేలా కౌంటింగ్ ఏజెంట్లను ప్రేరేపించడం ద్వారా మోడల్ ప్రవర్తన నియమావళిని సజ్జల ఉల్లంఘించారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు ముందు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరారు. సజ్జల వ్యాఖ్యలను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులను బెదిరించినట్లేనని అన్నారు. సజ్జల ప్రకటన రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించే ఉద్దేశంతో అతను మోడల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని అన్నారు. వివిధ వర్గాల మధ్య సమూహాల మధ్య చీలిక ద్వేషం సృష్టించే ఉద్దేశంతో సజ్జల ఉన్నారన్నారు. ప్రజాప్రతినిధ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, ఎల్ఏ ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. నర్సరావుపేట మాచర్ల పేరు చెడుగా మార్మోగుతోందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చుని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మల్లికా గార్గ్ వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని వెల్లడించారు. నర్సరావుపేట మాచర్ల పేరు చెడుగా మార్మోగుతోందని తెలియజేశారు. కర్రలు రాడ్లు చేతులతో పట్టుకుని తిరగడం, దాడులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, దాదాపు 1200 మందిని అరెస్టు చేశామని మల్లికా గార్గ్ వెల్లడించారు. నర్సరావుపేట జైలులో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు పంపుతున్నామని వివరించారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చుని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్.
బట్ ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది? అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. ఇక్కడ నరసరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్ లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికి. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది, అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారని చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ వైసీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. అసైన్డ్ భూములను కొట్టేయడానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు రాశారని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డ్ భూములు ఆక్రమించి కట్టలేదా? ఆక్రమణల గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదని నిలదీశారు. మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పనిచేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళితుల భూములను కొట్టేసినప్పుడు తప్పుడు పనులు చేయమని స్పష్టం చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, అమరావతిలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసు అని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ హక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు, రామోజీ ఏనాడు దళితుల బాగోగుల గురించి ఆలోచించరని, వాళ్ళిద్దరూ దళితుల వ్యతిరేకులని దుయ్యబట్టారు. వెర్రి కోతలు, వెర్రి వేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని గాని నాయకులు గాని ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి గాని, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు గాని ఎక్కడా వెనుకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి
వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా. మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారని చెప్తా ఉన్నారే, ఆ ఎన్ని అభూత కల్పనలు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారతదేశం వేడిగాలులతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మండలంలో నేడు వడగాలులతో పాటు 45.1 డిగ్రీ ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మండల వాసులంతా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిన్న విజయవాడ అర్బన్లో 43.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని 145 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తుందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా నిస్సిగ్గుగా ఎలక్షన్ కమిషన్పై వైసీపీ విషం కక్కుతోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యథాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. హైకోర్టులో వారి వాదనలను వైసీపీ వెనక్కి తీసుకుందని ఆయన తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీఏఓ సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధం. సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీ వారు ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్స్ తయారు చేస్తున్నారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 4వ తేదీ తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గెజిటెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ సీఈఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన 25/7/2024 సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే
అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన ఏబి వెంకటేశ్వరరావు యూనిఫామ్తో రిటైర్ కావడం తన కల నెరవేరినట్లుగా భావిస్తున్నానని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.